చూశాం. ఇక రాప్తాడు సభ తర్వాత అయితే ఖచ్చితంగా దొంగలందరూ ఏకమయ్యారు. ఇక సిద్ధ సభ బేదరమెట్లలో స్టార్ట్ అయ్యే సందర్భానికి నిన్న మన చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా 3 పార్టీలు ఏకమయ్యాయి. వాస్తవానికి వాళ్ళకి 3 పార్టీలు 3 అంక ఎలా కలిసి వచ్చిందో మనందరూ ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు, సింగిల్ గానే తలపడతారు. 2024లో ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే పేరు కోసం, ఆ శబ్దం కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారంటే జగనన్న చేసిన మేలు మాత్రమే ఒక్కసారి మీరందరూ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఎన్నడూ లేని విధంగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదివి మన పిల్లలు కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్న సందర్భాలు మనం చాలా చూసాం. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కన్నుబట్టి పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదు, వాడు చదివితే ఎక్కడ మా జీవితాలు పోటీకి వస్తారని చెప్పి మన జీవితాలను అడ్డుకోవడానికి ఇంగ్లీష్ మీడియం షోలో కూడా హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు. అదేవిధంగా పేదవాడికి మరి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే ఇవ్వడానికి వీల్లేదు, వాళ్ళందరూ మా పక్కన ఉంటే మురికి కోపాల కింద మారిపోతాయి. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు కోర రాజధాని, ఇందులో ఎవడో ఉండడానికి వీల్లేదనే విధంగా మరి రాజధాని ప్రాంతాల్లో కూడా మనం ఉండడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మీరు ఒక్కసారి గమనించండి. మరి మన పేదరికం తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆకలి కేకలు తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని అందరూ ఎక్కించాలని అనేక రకాలుగా పాలన కొనసాగిస్తూ ఇవాళ ప్రతి పేదవారికి సంక్షేమ పాలన అందిస్తా ఉన్నారు. రైతులు బాగున్నారంటే జగనన్నే కారణం, పిల్లలు చదువుకుంటా ఉన్నారంటే జగనన్నే కారణం, ఇవాళ స్కూల్స్ అన్ని బాగుపడతా ఉన్నాయంటే జగనన్నే కారణం, రైతు హ్యాపీగా నవ్వుతూ మరి వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే ఖచ్చితంగా జగనన్నే కారణం. కాబట్టి ఇవాళ అవ్వ తాతలు బాగున్నా, మహిళలు బాగున్నా, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చదువుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. మీరందరూ కూడా గమనించండి. ఒకసారి చంద్రబాబు నాయుడిని గనక మనం తీసుకువస్తే ఖచ్చితంగా మన జీవితాలతో ఆడుకుంటాడు, మన సర్వనాశనం చేసేదాకా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిద్రపాడు. మన జీవితాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ రాష్ట్రంలో మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రమే. ఒక్కసారి గమనించండి మీరందరూ కూడా. ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప పాలన జరుగుతా ఉంటే ఈ పాలన దించుతామని ఒకడు, ఈ పాలన లేకుండా చేస్తామని ఒకడు కోట్ల బద్దలు కొడతామని మాట్లాడుతా ఉన్నారు. నిజంగా చెప్పండి, మీకంత దమ్ము ధైర్యం ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా కొట్టే దమ్మే ఉంటే మీరందరూ కలిసి రావాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఏకైక మొనగాడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మొనగాడు, ఈ రాష్ట్రంలో ఏకంగా ఒకే ఒక్కడిగా పాలన కొనసాగిస్తూ ఒకే ఒక్కడిగా మీ అందరినీ ఢీకొట్టడానికి సిద్ధమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి మన ప్రతిపక్షాలను చూస్తా ఉన్నాం, విలువలు లేవు. ప్రతిపక్ష నాయకులందరికీ విలువలు లేవు, విలువలు కోల్పోయారు. చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ 2009లో చంద్రబాబు నాయుడు దొంగ, అలాంటి వ్యక్తి ఒక పార్టీని లాక్కున్నాడు, ఆ పార్టీ అతనిది కాదు,